రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు షాక్ ఇచ్చింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గతేడాది నవంబర్ 12న పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ పాత కేసులో పోలీసులు నేడు అంబటిని కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు షాక్ ఇచ్చింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గతేడాది నవంబర్ 12న పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ పాత కేసులో పోలీసులు నేడు అంబటిని కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.